2000 కోట్లతో జీనోమ్ వ్యాలీ సెకండ్ ఫేజ్ 300 ఎకరాల్లో ఏర్పాటు చేస్తాం రేవంత్ రెడ్డి. నల్గొండ, వికారాబాద్, మెదక్ జిల్లాలో గ్రీన్ ఫీల్డ్ ఫార్మా క్లస్టర్లు 10 ఫార్మా విలేజ్లను ఏర్పాటు చేస్తున్నాం. 1,00,000 కోట్ల పెట్టుబడులు వస్తాయి. 5 లక్షల మందికి ఉపాధి దొరుకుతుంది. బయో ఏసియా సదస్సు 2024లో సీఎం వెల్లడి. ఫార్మా రంగం అభివృద్ధి చెందుతున్న నిజంగా అంటే వ్యాక్సిన్ తయారీలో కూడా హైదరాబాద్ ముందుంది కాబట్టి ఆ కోణంలో ముందుకెళ్తా ఉంది. 2000 కోట్లతో చేస్తారంట. ఇక జిఎన్ఎంపీ మీటింగ్ కు ఏపీ డుమా కొట్టింది. మార్చి 1కి సమావేశం వాయిదా. గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు మీటింగ్ కు ఆంధ్రప్రదేశ్ డుమా కొట్టింది. తమ రాష్ట్ర ముఖ్యమంత్రితో సమావేశం ఉన్న నేపథ్యంలో మంగళవారం నిర్వహించే మీటింగ్ కు రాలేమని 3 రోజుల క్రితమే బోర్డుకు ఏపీ ఈఎన్సీ లేఖ రాశారు. అయితే సమావేశంలో కీలక అంశాలు చర్చించాల్సి ఉందని, తప్పకుండా హాజరు కావాలని చెప్పేసి బోర్డు మెంబర్ సెక్రటరీ మళ్ళీ లేఖ రాసిందంట. ఇక్కడ ఏది గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఉంది కదా, ఆ బోర్డు మీటింగ్ మేము రాము అని చెప్తున్నారంట. అంతకుముందు ఏం చేసిండు, కాకేం చేసిండు, మీకు కృష్ణా వాటరే కాదు గోదావరి నీళ్ళు కూడా ఇస్తామని చెప్పిండు. ఏదైనా చేస్తాడు కాక, చేపల కూర తిని.